ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గ్రాండ్ ఓపెనింగ్ ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్, ఫిబ్రవరి 28న వైజాగ్. ఐటీ రంగంలో గత కొంతకాలంగా నెలకొన్న అనిశ్చితి మధ్య ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రో తన ఉద్యోగులకు తీపి కబురు అందించింది. దాదాపు ఏడాది కాలంగా వాయిదా పడుతూ వస్తున్న శాలరీ హైక్ ప్రక్రియను మార్చి 1, 2026 నుంచి ప్రారంభించనున్నట్లు కంపెనీ అంతర్గత వర్గాల సమాచారం. గతేడాది సెప్టెంబర్ 2024లో జరగాల్సిన ఈ పెంపు ప్రక్రియ ఆలస్యం కావడంతో ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనకు ఈ నిర్ణయంతో తెరపడనుంది. సాధారణంగా ఐటీ కంపెనీలు ఏటా ఏప్రిల్ లేదా సెప్టెంబర్ మాసాల్లో జీతాల పెంపును చేపడుతుంటాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, క్లయింట్ల ఖర్చు తగ్గింపు, ఐటీ సేవల డిమాండ్లో మందగమనం కారణంగా విప్రో ఈ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చింది. జనవరిలో జరిగిన క్వార్టర్లీ రిజల్ట్స్ సందర్భంగా కంపెనీ హెచ్ఆర్ హెడ్ సౌరభ్ గోవిల్ మాట్లాడుతూ దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అన్నట్లుగానే ఇప్పుడు మార్చి నుండి పెంపును అమలు చేసేందుకు సిద్ధమైంది. జీతాల పెంపు ఆలస్యం అయినప్పటికీ విప్రో తన ఉద్యోగులకు వేరియబుల్ పే విషయంలో మాత్రం వెనకడుగు వేయలేదు. డిసెంబర్ 31, 2025తో ముగిసిన త్రైమాసికానికి గాను 100% వేరియబుల్ పేను ప్రకటించింది. ఇది ఫిబ్రవరి నెల జీతంతో పాటు ఉద్యోగుల ఖాతాలో జమ కానుంది. అంతకుముందు 2 త్రైమాసికాల్లో కూడా 90% పైగా వేరియబుల్ పే చెల్లించడం విశేషం. ఇప్పుడు బేసిక్ శాలరీలో కూడా పెంపు ఉండబోతుండటంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విప్రో మాత్రమే కాదు, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి ఇతర ఐటీ దిగ్గజాలు కూడా ఇదే విధమైన జాగ్రత్త ధోరణి అవలంబించాయి. టీసీఎస్ సెప్టెంబర్ నుండి 2% నుండి 8% వరకు పెంపును అందించగా, ఇన్ఫోసిస్ 2 దశల్లో 5 నుండి 8% జీతాలను పెంచింది. కాగ్నిజెంట్ కూడా నవంబర్ నుండి తన పెంపు ప్రక్రియను పూర్తి చేసింది. ఇప్పుడు విప్రో కూడా ఈ జాబితాలో చేరడంతో ఐటీ రంగంలో మళ్లీ సానుకూల వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఎంత జీతం పెరుగుతుందనే విషయంపై విప్రో యాజమాన్యం ఇంకా అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు. అయితే కంపెనీ ఆదాయం గతేడాదిలో పోలిస్తే 5.5% పెరిగి 23,555.8 కోట్లకు చేరుకుంది. నికర లాభం స్వల్పంగా తగ్గినప్పటికీ ఉద్యోగుల నైపుణ్యాన్ని నిలుపుకోవడానికి, వారిని ప్రోత్సహించడానికి ఈ శాలరీ హైక్ నిర్ణయం కంపెనీకి ఎంతో కీలకం కానుంది. మార్చి మొదటి వారం నుండి ఉద్యోగులకు తమ కొత్త జీతాల వివరాలు తెలిసే అవకాశం ఉంది.